హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో దేశ రాజధాని ఢిల్లీ వార్తలు నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ ఏర్పాటు కానుంది. ఈ వేస్ట్ ఎకో పార్క్ ని ఏర్పాటు చేయనున్నట్టుగా నిన్నటి రోజున ఢిల్లీ ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి లేదా ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ ఎకో పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఢిల్లీలో. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు కానుంది. ఎవరు ఏర్పాటు చేయనున్నారు? ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఢిల్లీ ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది. సో ఈ వేస్ట్ ఎకో పార్క్ యొక్క ఉద్దేశం, పర్పస్, అసలు యూజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వేస్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ వేస్ట్ అని మనం వేటి పిలుస్తాము? ఎగ్జాంపుల్, మన అవసరాలు తీర్చుకోవడానికి మనం రకరకాల వస్తువులను వాడుతూ ఉంటాం. చూడడానికి టీవీస్ ఉంటాయి, టెలివిజన్ కానివ్వండి, వాడడానికి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, పర్సనల్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇవి ఏవైతే ఉంటాయో మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలు కానివ్వండి. సో మన అవసరాలు తీర్చుకోవడానికి వాడుతున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో నిర్ణీత కాలం మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత అవి పనికి రావు, కాలం చెల్లిన వస్తువులుగా మనం చూస్తూ ఉంటాం. వాటిని ఏం చేస్తాం? మనం డస్ట్బిన్లో పారేస్తాం, బయట బహిరంగ ప్రదేశం లేదా ఓపెన్ ప్రెమిసెస్లో పారేయడం జరుగుతుంది. అలా ఓపెన్ ప్రెమిసెస్లో లేదా మన సొసైటీలో మిగిలిపోయిన ఈ పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో పర్యావరణానికే సమస్యగా మారి మనల్ని ప్రశ్నిస్తున్నాయి. సో అలా పర్యావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. సో ఇలాంటి ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని నిర్వహించడానికి దేశంలోనే మొదటిసారి శాస్త్రీయమైన పద్ధతిలో వాటన్నిటినీ కూడా నిర్వహించడానికి ఈ వేస్ట్ ఎకో పార్క్ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలో యాక్చువల్గా ఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా యావరేజ్గా తీసుకుంటే 2 లక్షల టన్నుల 2 లక్షల టన్నుల ఈ వేస్ట్ అనేది జనరేషన్ జరుగుతుందట. సో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు, డెన్సిటీ కూడా ఎక్కువ. అక్కడ మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఎక్కువనే ఉంటాయి. అలా కాలం చెల్లిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఎంత మొత్తంలో చూడడం జరుగుతుందంటే 2 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఢిల్లీలో చూడడం జరుగుతుందట యావరేజ్గా ప్రతి సంవత్సరం కూడా. వీటన్నిటిని కూడా నిర్వహించడానికి ఒక ఎకో పార్క్ని ఏర్పాటు చేయనుంది ఈ వేస్ట్ ఎకో పార్క్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎకో పార్క్ని ఏర్పాటు చేయనుంది ఢిల్లీ ప్రభుత్వం. సో ఇక్కడ దీని యొక్క పర్పస్, ఉద్దేశం ఏంటంటే ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో మన స్ట్రీట్స్లో కానివ్వండి, మన సిటీస్లో కానివ్వండి, ఈ వేస్ట్ కనబడుతుంది కదా, వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేయాలి. సో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడానికి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన వాటిని హ్యాండ్లింగ్ చేయాలి. హ్యాండ్లింగ్ అంటే వాటిని ఏ రకంగా పునర్వినియోగంలోకి తీసుకురావచ్చు. సో రీయూజ్ చేయొచ్చా? రీయూజ్ చేయడానికి వాటిని ఏ రకంగా రీసైకిల్ చేయాలి ఉంటుంది. సో రీసైకిల్ ఏ విధంగా చేయాలి అండ్ రీయూజ్లోకి ఏ విధంగా తీసుకురావాలి అండ్ వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి, హ్యాండ్లింగ్ ఏ రకంగా చేయాలి అండ్ వాటన్నిటికీ సంబంధించి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి అందమైన వస్తువులుగా, అందమైన కళారూపాలుగా కూడా తీర్చిదిద్దడం జరుగుతుందట. అలా దేశంలోనే మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టుగా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో అలా ఇటీవల కాలంలో ఇండియాస్ ఫస్ట్ అనే అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. వీటికి సంబంధించి ప్రత్యేకంగా మీరు వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఇండియాస్ ఫస్ట్ స్మాగ్ టవర్, దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ అనగానే ఢిల్లీ గుర్తుకు రావాలి, ఢిల్లీ. అండ్ ఇటీవల కాలంలో యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అని చెప్పేసి ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్, ఎరుపు లైట్ పడగానే మన వాహనాన్ని ఆపేయాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం. అండ్ ఇటీవల పర్యావరణ సంరక్షణ విషయంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన స్విచ్ ఢిల్లీ క్యాంపెయినే కానివ్వండి. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఢిల్లీకి సంబంధించి ఇవన్నీ కూడా
పర్యావరణ సంబంధిత అంశాలు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది చాలా తీవ్ర రూపంలో దాల్చింది. యాక్చువల్గా మనం బ్రతకడానికి గాలిని పీల్చుకుంటాం. ప్రస్తుతం ఢిల్లీలో గాలిని పీల్చుకుంటే మన మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. గాలి నాణ్యత, వాయు నాణ్యత ఏదైతే ఉంటుందో దారుణమైన స్థితిలో ఉంది. ప్రపంచంలోనే కాలుష్య రాజధానుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఢిల్లీ ఉంది. సో ఇలాంటివి ఏవైతే ఇటీవల కాలంలో మనం ఢిల్లీకి సంబంధించి పర్యావరణ అంశాలు డిస్కస్ చేసామో వాటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల నిన్నటి క్లాస్లో కూడా ఢిల్లీ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? ఢిల్లీ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఢిల్లీని ఒక హబ్గా తీర్చిదిద్దడానికి ఢిల్లీ ఫిల్మ్ పాలసీ 2022ను విడుదల చేసింది. అంతకుముందు చిన్నారులకి సంబంధించి దేశ్కే మెంటార్ ప్రోగ్రామే కానివ్వండి, బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక ప్రోగ్రామే కానివ్వండి, అండ్ ఢిల్లీలో మహిళల సంరక్షణకు సంబంధించి తేజస్విని స్క్వాడ్ పేరిట ప్రత్యేకమైన మహిళా విభాగం, మహిళా వింగ్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలన్నిటి కూడా ఢిల్లీకి సంబంధించి లింక్ చేసుకోండి. సో ఈరోజు మాత్రం దేశంలోనే మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ అనగానే ఢిల్లీ గుర్తుకు రావాలి. సో ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఈ వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేయడం, దాన్ని హ్యాండ్లింగ్ చేయడం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది. వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక కోవిడ్-19 వ్యాక్సిన్. ఇప్పటి వరకు మనం కోవిడ్-19 వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ల్యాబ్లలో మాత్రమే, ప్రయోగశాలలో మాత్రమే తయారు చేస్తున్నాం. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్లాంట్ బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్, ప్లాంట్ బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ని సృష్టించి తయారు చేసి కెనడా శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. కెనడాకి సంబంధించిన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికాగో అనే ఒక సంస్థ ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవిఫెన్స్. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఏవైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటాయో ఆ పాయింట్స్ని రాశాను. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ప్లాంట్స్, మొక్కల ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ అనగానే ఈ టాపిక్ గుర్తుకు రావాలి. ఏం చేస్తారంటే ఈ మెడికాగో శాస్త్రవేత్తలు ఇటీవల కెనడాలో ప్రత్యేకంగా ఒక ఓపెన్ ఏరియాలో కొన్ని మొక్కలను నాటడం జరిగింది. ఆ మొక్కలన్నింటినీ కూడా లివింగ్ ఫ్యాక్టరీగా ట్రీట్ చేశారు. లివింగ్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే సేమ్ యాజ్ మ్యాన్, సో బ్రతికి ఉన్న ఒక వ్యక్తిగా ట్రీట్ చేశారు అన్నట్టు. వాటిలో కొన్ని అడిటివ్స్ యాడ్ చేసేసి కోవిడ్-19 స్పైక్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఆ మొక్కల నుండి జనరేట్ చేయడం జరిగింది. ఆ కోవిడ్-19 స్పైక్ ప్రోటీన్స్ ఏవైతే జనరేట్ చేయడం జరిగిందో, ఉత్పత్తి చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా ప్యూరిఫై చేసేసి, క్వాలిటీ కంట్రోల్ చేసేసేసి వాటిని ఒక వ్యాక్సిన్గా తీర్చిదిద్దడం జరిగింది. జస్ట్ ఇదంతా మనకు అవసరం లేదు. ప్రొసీజర్, ప్రిన్సిపల్ వాళ్ళు ఎలా తయారు చేశారనేది మనకు ఎగ్జామినేషన్లో అడగరు. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మొక్కల ఆధారిత మొక్కలను ఉపయోగించి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవిఫెన్స్. ఈ వ్యాక్సిన్ 18 to 64 ఇయర్స్ వారు ఎవరైతే ఉంటారో 64 ఇయర్స్ వరకు 18 to 64 ఇయర్స్ మధ్య వయస్కుల వారిపైన అద్భుతమైన ప్రభావం చూపిస్తుందట. ఎఫికసీ కూడా మినిమం 71% ఉందట. అంటే దాని యొక్క ప్రభావం ఆ 64 కంటే ఎక్కువ వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో, పై వయస్కుల వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రం ఎఫికసీ విషయంలో ఇంకా అధికారికంగా రిపోర్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయలేదు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు మాత్రం ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు మెడికాగో అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఫార్మాని గుర్తుంచుకోండి, ప్లాంట్ బేస్డ్ ఆర్గనైజేషన్ వారు సో మొక్కల నుండి కోవిఫెన్స్ అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేశారు. అలా ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాక్సిన్, మొక్కల ఆధారిత వ్యాక్సిన్గా కెనడా శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన కోవిఫెన్స్ అనే ఒక వ్యాక్సిన్ ఈరోజు వార్తలు నిలిచింది. సో అలా కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి మొట్టమొదటి అనే అంశాలను మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, రష్యా తరచూ వార్తలు నిలుస్తుంది. రష్యా అద్భుతం. సో రష్యాకి సంబంధించి జంతువుల్లో కూడా కోవిడ్-19 లక్షణాలు, జంతువుల్లో కూడా కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి కార్నివాక్ కో అనే ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఇది మానవుడిపై ప్రయోగించేది కాదు, మానవుడితో ప్రయోగించేది కాదు, మానవుడి కోసం కాదు, జంతువుల పైన ప్రయోగించే వ్యాక్సిన్. సో జంతువుల కోసం, జంతువుల్లో కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ లక్షణాలు కనబడుతున్నాయి, అవి కూడా వాటి బారిన పడుతున్నాయి, వైరస్ బారిన పడుతున్నాయి అని చెప్పేసి వాటికి ఇచ్చే వ్యాక్సిన్. ప్రపంచంలో మొట్టమొదటి ఎనిమల్ కోవిడ్-19 వ్యాక్సిన్ అంటే జంతువులకు ఇచ్చే కోవిడ్-19 వ్యాక్సిన్ కార్నివాక్ కో. ఏ సంస్థ తయారు చేసిందంటే రస్సెల్ కాజ్నాట్జోర్
కాజ్నట్జో, రసెల్ కాజ్ అని గుర్తుంచుకోండి, రష్యాకి సంబంధించి. అలా మానవుడికి సంబంధించి COVID-19 వ్యాక్సిన్ ప్రపంచంలోని మొట్టమొదటి రిజిస్టర్డ్ COVID-19 వ్యాక్సిన్ ఏంటి? స్పుత్నిక్ వి. ప్రపంచంలో మొట్టమొదటి COVID-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ నేషన్ గా రష్యా వార్తలో నిలిచింది. ఆ వ్యాక్సిన్ పేరేంటి? స్పుత్నిక్ వి. ఎవరు తయారు చేశారు? గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి భారతదేశం విషయానికి వస్తే దేశంలో మొట్టమొదటి లేదా ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ COVID-19 వ్యాక్సిన్ అంటే కోవాక్సిన్. భారత్ బయోటెక్ వారు తయారు చేశారు. ఇండియాలో మొట్టమొదటి స్వదేశీ, పూర్తి స్వదేశీ అంటున్నాను, కోవిషీల్డ్ ఇస్ డిఫరెంట్. సో మన ఇండిజినస్ అంటే మాత్రం కోవాక్సిన్, భారత్ బయోటెక్ కి సంబంధించి. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఏ ఆధారిత COVID-19 వ్యాక్సిన్ ఏదని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగారు అనుకోండి, జైకోడి వ్యాక్సిన్. జైడస్ క్యాడిలా సంస్థ, అహ్మదాబాద్ కేంద్రంగా గుజరాత్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక సంస్థ. దిస్ ఈజ్ ఆల్సో అండ్ ఇండిజినస్ COVID-19 వ్యాక్సిన్, బట్ డిఎన్ఏ ఆధారిత. ఇప్పటివరకు వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో కరోనా వైరస్ సంబంధించి అన్ని కూడా RNA బేస్డ్ వైరస్లే, కానీ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ప్రపంచంలో మొట్టమొదటి జైడస్ క్యాడిలా. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటి లింక్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ మాత్రం మనకు ప్రపంచంలో మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ COVID-19 వ్యాక్సిన్ అనగానే మెడికాగో సంస్థ, కెనడాకి సంబంధించిన శాస్త్రవేత్తలు, కోవిఫెన్స్ అనే పేరు గుర్తుకు రావాలి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇంటెలెక్చువల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి హక్కులు అంటాం. మనకు పేటెంట్స్ కానివ్వండి, ట్రేడ్ మార్క్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనకు సంబంధించి ఇన్నోవేషన్స్, మనకు పేటెంట్ వచ్చింది, కాపీరైట్ వచ్చింది, ట్రేడ్ మార్క్ ఒక సంస్థకి సంబంధించి అని చెప్తాం కదా, అలాంటివన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం. సో అలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఇటీవల ఒక ఇండెక్స్, ఒక సూచి విడుదలైంది. సో 2022 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 43వ స్థానం అని గుర్తుంచుకోండి. 43rd పొజిషన్ అవుట్ ఆఫ్ 55 కంట్రీస్. భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 38.4 అని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి, సరిపోతుంది. మరి ఏదైనా ఇండెక్స్ వార్తలు నిలిస్తే ఆ ఇండెక్స్ ని విడుదల చేసే సంస్థ ఏంటి అంటారు? గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ లేదా గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ యుఎస్, అమెరికాకి సంబంధించి, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలోని ఒక సంస్థ. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలోని గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ వారు ప్రతి ఏటా విడుదల చేసే ఈ ఇండెక్స్ లో ఈ సంవత్సరం భారతదేశం యొక్క స్థానం 43rd పొజిషన్. మరి టాప్ 3 కంట్రీస్ ఏవి అంటారు పోటీ పరీక్షల్లో? ఫస్ట్ వచ్చేసి యుఎస్, సెకండ్ వచ్చేసి యూకే, థర్డ్ వచ్చేసి జర్మనీ. సో ఫస్ట్ కంట్రీ గుర్తుంచుకోండి, ఇండియన్ పొజిషన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి అంశాలు పరిగణలో తీసుకొని ఒక సూచిని విడుదల చేయడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం మనకు జనవరి మాసం నుండి ఇప్పటి వరకు కొన్ని ఇండెక్స్ల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తరపున ఇటీవల వార్తలు ఇచ్చింది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 85th పొజిషన్. అండ్ లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ డెమోక్రసీ ఇండెక్స్, ప్రజాస్వామ్య సూచి అని చెప్పాను, అందులో భారతదేశం యొక్క స్థానం 46th పొజిషన్. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఏమో కరప్షన్ సంబంధించి, అవినీతికి సంబంధించి, అదే లంచానికి సంబంధించి గ్లోబల్ బ్రైబరీ ఇండెక్స్ 2021 సంవత్సరం నవంబర్ మాసంలో డిస్కస్ చేశాం. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత? 82nd పొజిషన్. సో అలా వార్తలు నిలిచిన ఇండెక్స్లు ఏవైతే ఉంటాయో, ఏదైనా ఇండెక్స్ వార్తలు నిలిస్తే ఆ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం తెలుసుకుని టాప్ పొజిషన్లో ఉన్న దేశాలకు తెలుసుకోవాలి. అండ్ ఆ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని రిలీజ్ చేస్తారు, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల కాలంలో కొన్ని మనం ముఖ్యమైన ఇండెక్స్లు చూసాము. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 98th పొజిషన్. సో ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో మనకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 142nd పొజిషన్. రెకాయ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ కంట్రీస్ అట్రాక్టివ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 3వ స్థానం. అండ్ ఇటీవల కాలంలో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం టాప్ 10లో ఉంది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం టాప్ 5లో ఉంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయి, అంతకుముందు టాప్ 5లో ఉంది, ఇప్పుడు
7th పొజిషన్లో ఉంది. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో. అండ్ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 49th పొజిషన్. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 49th పొజిషన్. సో ఇలాంటివి ఏవైతే ఇటీవల కాలంలో మనం ఇండెక్స్లు డిస్కస్ చేశామో ప్రతి ఇండెక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఏవైతే ఉంటాయో సబ్జెక్టు కండిషన్ ఒకసారి ఇవన్నీ కూడా మరొకసారి విడుదల చేసిన సంస్థలు కానివ్వండి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, భారతదేశం యొక్క స్థానం కానివ్వండి, ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు భాషా సంఘంకి సంబంధించి భాషా సెల్ఫీ సర్టిఫికేట్ క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. భాషా సెల్ఫీ సర్టిఫికేట్ క్యాంపెయిన్ ఆర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది చాలా వరకు కూడా. ఇటీవల భారత ప్రభుత్వం భాషా సంఘం అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. భాషా సంఘం, భాషా సంఘం, భాషల సమ్మేళనం అనుకోండి సింపుల్గా. మైగవ్ భారత ప్రభుత్వానికి సంబంధించి మైగవ్ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో తీసుకువచ్చిన ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో షెడ్యూల్ 8లోని 22 భాషలు ఏవైతే ఉంటాయో ఆ 22 భాషలకు సంబంధించి బేసిక్గా ఒక్కొక్క భాషలో 100 వాక్యాలు మనం బేసిక్గా కామన్ కమ్యూనికేషన్లో సాధారణంగా మనం బయటి ప్రదేశాల్లో మనం ఎవరితో కమ్యూనికేట్ అవ్వడానికి వాడే వాక్యాలు ఏవైతే ఉంటాయో అలా 100 వాక్యాలు 22 భాషలు, ఒక్కొక్క భాషలో 100 వాక్యాలు. అంటే అన్ని భాషల్లో కూడా మనకు ఒక గ్రిప్ రావాలి, భాషకు సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంలో భాగంగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. సో అలా షెడ్యూల్ 8లో గుర్తింపు పొందిన భాషలు ఏవైతే ఉంటాయో ఆ భాషల గురించి మనం చూసేసి ఈరోజు టాపిక్ అంటే చెప్తాను. సో భారత రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ అధికారిక భాషల గురించి చెప్తుంది. అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇందులో 22 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వెన్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ద నెంబర్ వాజ్ 14. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ భాషల సంఖ్య 14, కానీ ప్రస్తుతం 22 ఉన్నాయి. సో ఈ షెడ్యూల్ 8కి సంబంధించి ఆ భాషలు ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ భాషలు చూద్దాం. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు అనుకోండి. సో ఫస్ట్ మనం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. సో దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 3 భాషలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రాంతం ఆధారంగా కాదు, దేశంలో ఎక్కడైనా కూడా ఆ భాషను మనం వినే అవసరం ఉంటుంది. అదేంటంటే ఒకటి సాంస్క్రిట్, సెకండ్ హిందీ, థర్డ్ ఉర్దూ. అండ్ వివిధ ప్రాంతాల ఆధారంగా ఎగ్జాంపుల్ అస్సామీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కాశ్మీరీ, ఒడియా. ఈ భాషలు 7 భాషలు, 7+7 14 భాషలు. మరి వీటితో పాటు ఇక ఇన్ బిట్వీన్ మధ్యలో యాడ్ చేయడం జరిగింది. అంటే 8వ షెడ్యూల్కి సవరణల ఆధారంగా యాడ్ చేయడం జరిగింది. అందులో 21వ రాజ్యాంగ సవరణ, 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇయర్ 1967. మీరు పాలిటీలో రాజ్యాంగ సవరణల గురించి చదివేటప్పుడు కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి. అండ్ సవరణను మనం నంబర్ చూస్తే ఆటోమేటిక్గా ఇన్ బిట్వీన్ ఏ సంవత్సరం మధ్యకాలం వస్తుంది ఈజీ గుర్తుపట్టవచ్చు. ఎగ్జాంపుల్ 70, 71, 72 అన్నాం అనుకోండి, 1990 నుండి 2000 మధ్యకాలంలో వస్తాయి. అలా కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి. సో అలా 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్కి 15వ భాషగా సింధీని చేర్చింది. సింధీ. ఆ తర్వాత 21st తర్వాత 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 71st 1992 ఇయర్లో 3 భాషలను షెడ్యూల్ 8కి చేర్చడం జరిగింది. అదేంటంటే మణిపురి, నేపాలీ, కొంకణి. అంటే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్కి మొత్తం భాషలు ఎన్ని? 18. అంటే ఇంకా 4 భాషలు. సో షెడ్యూల్ 8లో జరిగిన చిట్ట చివరి రాజ్యాంగ సవరణ మనకి 92nd అమెండ్మెంట్, 21st, 92nd. సో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 4 భాషలను చేర్చడం జరిగింది. 4 భాషలు బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. సో రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. ఈ రాజ్యాంగ సవరణలు కానివ్వండి, 8వ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. సవరణల గురించి, సంవత్సరాల గురించి, ఏ సవరణ ఎన్ని భాషలను యాడ్ చేసింది, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్కి చిట్ట చివరి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది, ఆ సవరణ ద్వారా ఏ భాషలు వచ్చినాయి, ఏ భాషలు లేవు, ఇలాంటివి అడుగుతారు. ఖచ్చితంగా కొంత సైంటిఫిక్గా పాలిటీని చదవండి. సో ఇక్కడ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన 22 భాషలు అని చెప్పాను కదా,
ఆ 22 భాషలకి సంబంధించి భారతీయులు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవగాహన ఉండాలి. ప్రతి భాష, ఇప్పుడు ఈ భాషలన్నీ 22 చెప్పాను కదా, 22 భాషలు. తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగులో 100 బేసిక్ సెంటెన్సెస్ అవన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు అన్నట్టు. సింపుల్గా ప్రభుత్వం ఉచితంగా మనకు భాషలను నేర్పిస్తుంది. రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలను ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలని 100 బేసిక్ వాక్యాలు నేర్పిస్తుంది. సో దీని పట్ల అవగాహన కల్పించాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాంలో భాగంగా భారత ప్రభుత్వం ఒక లాంగ్వేజ్లో గనక మనం కోర్సుని పూర్తి చేసామనుకోండి, మహా అయితే 2 గంటలు పూర్తి చేయొచ్చు. కోర్సును పూర్తి చేసామనుకోండి, మన పేరు పైన ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం భాషా సంఘం అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో ద్వారా ఈ భాష నేర్చుకున్నాం అనుకోండి, ఏదో ఒక భాష, మనం ఏ భాషనైతే పూర్తి చేసామో ఆ సర్టిఫికేట్ని ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు మన పేరిట. సో ఆ సర్టిఫికేట్ పట్టుకొని మనం ఒక సెల్ఫీ తీసేసి ఫోటోను క్యాంపెయిన్ చేయొచ్చు అన్నట్టు. సింపుల్గా మనం ఏదైతే ఉంటుందో సెల్ఫీ దగ్గర మనకి చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో భాషా యాప్, భాషా సెల్ఫీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ని ప్రారంభించారు. అందుకే ఇటీవల కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్ భాషా సంఘంకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ గంగా వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, టు ద పాయింట్. ఒకే ఒక్క అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ గంగా దేనికి సంబంధించి అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్, యుక్రెయిన్ నాట్ ఉక్రెయిన్, యుక్రెయిన్ అనాలి, యుక్రెయిన్, యుక్రెయిన్, ఉక్రెయిన్ అనకూడదు, యుక్రెయిన్ అనాలి. సో లోకల్ లాంగ్వేజ్ తీసుకున్నా వరల్డ్ వైడ్గా కూడా. సో రష్యా యుక్రెయిన్ క్రైసిస్, ఇది వార్ కాదు. వార్ అంటే 2 వైపులా జరుగుతుంది. రష్యా చేస్తున్న ఒక అగ్రెషన్, దండయాత్ర అని చెప్పొచ్చు. సో రష్యా యుక్రెయిన్ పైన అగ్రెషన్కి రావడం జరిగింది. సో ఆ ఫలితాలు, ఇంపాక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం యుక్రెయినే కాదు, ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితిలో ఉంది. ఈ యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఉన్నారు కదా, ఆ భారతీయులను మన భారత ప్రభుత్వం ఇండియాకి తీసుకురావడానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే ఆపరేషన్ గంగా. ఒక ప్రత్యేక ఆపరేషన్ అన్నట్టు. అంటే యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను భారతదేశానికి విమానాల ద్వారా తీసుకొచ్చే ఒక కార్యక్రమమే సో ఆపరేషన్ గంగా, ఇండియాస్ ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ గంగా. సో నిన్నటి రోజున 2 విమానాలు భారతదేశానికి రీచ్ కావడం జరిగింది. ఏం చేస్తున్నారంటే యుక్రెయిన్ నుండి పక్కన ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయి, రొమేనియా కానివ్వండి అండ్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడికి ఫస్ట్ భారత ప్రజలను తరలిస్తున్నారు బస్సుల ద్వారా. అక్కడి నుండి విమానాన్ని ప్రారంభించి ఎయిర్ ఇండియా విమానాలు, ఎయిర్ ఇండియానే గుర్తుంచుకోండి, ఎయిర్ ఇండియా విమానాల ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి ఒక విమానం వచ్చింది అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైకి ఒక విమానం నిన్నటి రోజున రీచ్ కావడం జరిగింది. అలా యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను భారతదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ గంగా. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క ప్రభావం కనిపించినప్పుడు, ఆఫ్ఘన్ వార్ అనొచ్చు, తాలిబాన్ల ప్రభావం, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఏంటి అంటారు? ఆపరేషన్ దేవీ శక్తి. ఇలాంటి ప్రత్యేకం గుర్తుంచుకోండి. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారు ఎవరైతే ఉంటారో వారిని భారతదేశానికి తీసుకురావడం. అలా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వందే భారత్ మిషన్, సముద్ర సేతు అనే ఒక ప్రోగ్రాం కానివ్వండి, ఇలాంటి అంశాలను మీరు లింక్ చేసుకోండి. అండ్ ఈరోజు మరొక అంశం, సో కౌన్సిల్ ఆఫ్ యూరప్ వార్తలు నిలిచింది. కౌన్సిల్ ఆఫ్ యూరప్, ఇది కంటిన్యూ టాపికే. కౌన్సిల్ ఆఫ్ యూరప్ అంటున్నాను. కౌన్సిల్ అంటే యూరప్ ఖండంలోని దేశాల యొక్క కూటమి, ఒక మండలి అన్నట్టు. ఇందులో ప్రస్తుతం 47 దేశాలు ఉన్నాయి. అందులో యూరోపియన్ యూనియన్లోని సభ్య దేశాలు 27 ఉన్నాయి, 27 పోని మిగతా దేశాలు. సో అలా ఇక్కడ ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఎందుకు ఈరోజు వార్తలు నిలిచింది అంటే రష్యా, ఇప్పటి వరకు రష్యాకి ఇందులో సభ్యత్వం ఉంది. సో రష్యా మెంబర్షిప్ని, రష్యాని ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా కౌన్సిల్ ఆఫ్ యూరప్ వారు చెప్పిన ప్రత్యేక ప్రకటన వార్తలు ఇచ్చింది. ఎందుకంటే సింపుల్ ఒకటి గుర్తుంచుకోండి, ఒక దేశ భద్రతని పెంచడానికి ఇంకొక దేశ భద్రతనే ప్రశ్నార్థకం చేసినప్పుడు, ఇంకొక దేశ భద్రతే చాలా వరకు సమస్యలో చిక్కుకుపోయినప్పుడు ఏ దేశమైనా కూడా తిరగబడుతుంది కదా. అలా రష్యా ప్రస్తుతం ప్రపంచం పైన తిరగబడింది. ప్రపంచం పైన కాదు, అమెరికా ఆడుతున్న గేమ్లో ఇక్కడ యుక్రెయిన్ బలైపోయింది, రష్యా వచ్చేసి ప్రపంచంలో ఒక దోషిగా నిలబడుతోంది. ఫైనల్గా విన్నర్ మాత్రం అమెరికా అయిపోయింది. ఇక్కడ రష్యా పైన నెగిటివ్గా చాలామంది చూస్తున్నారు, కానీ రష్యా పరిస్థితిలో ఏ దేశం ఉన్నా కూడా రష్యా చేసిందే చేస్తుంది. ఎందుకంటే రష్యా భద్రతనే ప్రశ్నార్థకమైంది. కారణం ఏంటంటే పక్కకు ఆనుకొని ఉన్న యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో,
సో యుక్రెయిన్లో నాటో బలగాలు వచ్చినాయి అనుకోండి, సింపుల్గా యుక్రెయిన్ అనేది రష్యాకి ఒక బార్డర్ అనుకోండి, ఒక గేట్ అనుకోండి. ఇక్కడ అమెరికా సైన్యం ఉందనుకోండి, ఇక్కడ మిసైల్స్ పెడితే ఏ దేశం కూడా తట్టుకోదు. మన ఇండియా కింద శ్రీలంక ఉంది, శ్రీలంకలో చైనా వాడు తీసుకొచ్చి మిసైల్స్ లాంచ్ చేసామనుకోండి, మిసైల్స్ అక్కడ మొత్తం మోహరింప చేశారనుకోండి, ఇండియా కూడా ఖచ్చితంగా రేబుల్ అవుతుంది. సో అలా రష్యా భద్రత ప్రశ్నార్థకమైంది. ఇక్కడ యుక్రెయిన్ భద్రత పెంచడానికి రష్యా భద్రతను సమస్యలో నెట్టడం జరిగింది. సో ఇక్కడ రష్యా తిరగబడింది. సో అలా రష్యా మాత్రం ప్రస్తుతం ప్రపంచానికి ఒక దోషిగా ఉంది, ఒక తప్పుగా మిగిలిపోయింది. అలాంటి రష్యాని చాలా వరకు కూడా శాంక్షన్స్ విధిస్తుంది ప్రపంచం. అమెరికా 80% శాంక్షన్స్ విధించింది. కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఏమో అమెరికాని, ఈ రష్యాని, కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఏమో రష్యాని ఈ ప్రత్యేకమైన కూటమి ఏదైతే ఉంటుందో కౌన్సిల్ ఆఫ్ యూరోప్ కూటమి నుండి సస్పెండ్ చేస్తూ నిన్నటి రోజునే తీసుకునే నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఈ కూటమి వార్తలు ఇచ్చింది కాబట్టి కౌన్సిల్ ఆఫ్ యూరోప్, ఆఫ్రికన్ యూనియన్, కౌన్సిల్ ఆఫ్ యూరోప్, యూరోపియన్ యూనియన్, ఇలాంటి కూటమిల గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఈ కూటమి ఎప్పుడు ఏర్పడిందంటే 1949 ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వారే. 1949 అనగానే మీకు ఇంకోటి గుర్తుకు రావాలి, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కూడా 1949 ఏప్రిల్ 4. ప్రస్తుతం చూస్తున్న ఈ క్రైసిస్ మొత్తం కూడా కేంద్ర బిందువు నాటోనే. సింపుల్గా నాటో గురించి నేర్చుకోండి. సో 1949లో స్ట్రాస్బర్గ్, ఫ్రాన్స్ కేంద్రంగా ఏర్పాటైన కౌన్సిల్ ఆఫ్ యూరోప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేశాలు ఏవైతే ఉంటాయి, సభ్య దేశాలు ఏవైతే ఉంటాయి, ఈ సభ్య దేశాల్లో మానవ హక్కులను కాపాడాలి. అట్ ద సేమ్ టైం మానవ హక్కులతో పాటు ప్రజాస్వామ్యానికి విలువనివ్వాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సింపుల్గా యుఎన్ అబ్జర్వర్ అని చెప్పొచ్చు కౌన్సిల్ ఆఫ్ యూరోప్ని. సో అలాంటి కౌన్సిల్ ఆఫ్ యూరోప్ నుండి రష్యాని సస్పెండ్ చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలో నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయం మరొకసారి వార్తలు నిలిచింది. రామప్ప మరొకసారి అంటున్నాను. సో లాస్ట్ ఇయర్ 2021 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో రామప్ప దేవాలయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు నిలిచింది. ఆ గుర్తింపు ఏంటి? వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఎన్నవది? 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆ తర్వాత 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియాగా ధోలవీర, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మన అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో రామప్ప దేవాలయం భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 39వ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చోటునివ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రసాద్ ప్రోగ్రాంలో రామప్ప దేవాలయాన్ని చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అంటున్నాను, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డిశ్చార్జ్ చేస్తున్నారు డ్యూటీస్ ని? జి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏంటంటే ప్రసాద్ ప్రోగ్రాంలో రామప్పని చేరుస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ రామప్పకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా, కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే ములుగు జిల్లాలో ఉంది పాలంపేట ప్రాంతంలోని రామప్ప దేవాలయం. సో కాకతీయుల కాలం నాటి దేవాలయం అని గుర్తుంచుకోండి. ఇక్కడ 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రోగ్రాంలో చేరుస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇక్కడ ప్రసాద్ ప్రోగ్రాం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రసాద్ 2014-2015 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో ప్రసాద్ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ప్రసాద్ అంటే పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. సో పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో 2017 సంవత్సరంలో ప్రసాద్ గా మారింది. ప్రసాద్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. గుర్తుంచుకోండి, ప్రసాద్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సింపుల్ గా 2014లో ప్రారంభమైన ప్రోగ్రామే జస్ట్ హెరిటేజ్ అనే ఒక ప్రత్యేక పదాన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. భారతదేశంలో పిల్గ్రిమేజ్
మనకు రిలీజియస్ సైట్స్ కానివ్వండి, మన చరిత్ర వారసత్వ సంపదగా నిలిచిన ప్రముఖ కట్టడాలు ఏవైతే ఉంటాయో శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని పురాతన దేవాలయాలు, పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో, పర్యాటక రంగంలో గుర్తింపు పొందిన పురాతన కట్టడాలు, శిథిలావస్థకు చేరిన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని రెనోవేట్ చేయడము, వాటికి యాక్సెసిబిలిటీ అండ్ కనెక్టివిటీ పెంచడం. యాక్సెసిబిలిటీ అండ్ కనెక్టివిటీ అంటే రహదారి మార్గం కానివ్వండి, అండ్ భక్తులు కానివ్వండి, పర్యాటకులు కానివ్వండి ఈ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తారు కాబట్టి వారికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన సంస్కృతి వారసత్వానికి నిలువుగా నిలిచిన కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి కదా పురాతన కట్టడాలు, ఆ పురాతన కట్టడాలను మరొకసారి రెనోవేట్ చేయడం, పునర్నిర్మాణం అని చెప్పండి. గుర్తుంచుకోండి, పునర్నిర్మాణం అంటే మొత్తం డిస్మాంటిల్ చేయడం. దీన్ని ఎక్కడైతే దీనికి రిక్వైర్మెంట్ అవసరం ఉంటుందో, రిపేర్ అవసరం ఉంటుందో అక్కడ చేసేస్తారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ ప్రసాద్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయానికి కేంద్ర ప్రభుత్వం నిన్న రోజున 50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే ప్రసాద్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దేవాలయం కానివ్వండి, లాస్ట్ మనం 1 మంత్ బ్యాక్ డిస్కస్ చేసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నవరం దేవాలయం కానివ్వండి, సింహాచలం దేవాలయం కానివ్వండి, ఇలాంటివి చోటు సంపాదించుకున్నాయి. అంటే పురాతన కట్టడాలు, పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందంగా మరొకసారి పునర్నిర్మాణం చేసే ఒక కార్యక్రమమే ప్రసాద్. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, గుర్తుంచుకోండి. అండ్ దేవాలయాలకి సంబంధించి ఒక సదస్సు, ఒక సమ్మిట్ ఈరోజు వార్తలు నిలిచింది. సో దేవాయటనం సో దేవాయటనం పేరు గుర్తుంచుకోండి. దేవాయటనం అనేది ఒక టెంపుల్ కాన్ఫరెన్స్, భారతదేశంలో పిల్గ్రిమేజ్ సెంటర్స్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్, ఒక సదస్సు, ఏ కాన్ఫరెన్స్ ఆన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. మనకు భారతదేశంలో నగర, శిఖర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని మనం చూస్తూ ఉంటాం. అలా ఏవైతే ఉంటాయో భారతదేశంలో పురాతన దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయాల యొక్క ఆర్కిటెక్చర్, వాటి యొక్క నిర్మాణం కానివ్వండి, వాటి ఆకృతులు కానివ్వండి, వాటి యొక్క గొప్పతనం కానివ్వండి, వాటిపైన డిస్కస్ చేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే కాన్ఫరెన్స్ ఆన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. దాని పేరేంటంటే దేవాయటనం. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ పరిధిలో ఈ దేవాయటనం ప్రోగ్రాం 2 రోజుల పాటు జరిగిన సదస్సు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే ఇతివృత్తం ఆధారంగానే గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది అంటే మనకు భారతదేశంలో హంపి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇప్పటికే గుర్తింపు పొందిన హంపి ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 25, 26వ తేదీన జరిగిన సమావేశం. ఈ సంవత్సరం ఏ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్కువగా డిస్కస్ చేశారంటే ఒడిస్సీ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఎలా అడుగుతారంటే ఇటీవల దేవాలయాలకి సంబంధించి టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి దేవాయటనం ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది 2022 అంటారు. ఈ ప్రోగ్రామ్ పేరు కూడా గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం పరిధిలో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ స్పర్శ్ ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. స్పర్శ్ అనేది ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ అని గుర్తుంచుకోండి. ఈ స్పర్శ్ ప్రోగ్రాంలో భాగంగా కామన్ సర్వీసెస్ సెంటర్స్తో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ హూ ఇస్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ స్పర్శ్ ప్రోగ్రామ్ని మరింత విస్తరించాలి, మరింత అద్భుతంగా అమలు చేయాలని చెప్పేసి కామన్ సర్వీసెస్ సెంటర్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే స్పర్శ్ అనేది ఒక పెన్షన్కి సంబంధించిన ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో అమలవుతుంది. దీని యొక్క యాక్రోని గుర్తుంచుకోండి, సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్పర్శ్ ప్రోగ్రామ్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్, రక్షా అనొచ్చు కూడా. సో ముఖ్యంగా భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ అంటే రక్షణ శాఖలో పదవి విరమణ పొందిన వారు ఎవరైతే ఉంటారో రక్షణ సిబ్బంది కానివ్వండి, సో అలా భారత రక్షణ శాఖలో ఒకప్పుడు విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన వారు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ ఇవ్వడానికి స్పర్శ్ అనే ఒక ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. వారికి పెన్షన్ రిలేటెడ్ సౌకర్యాలు కల్పించడం, పెన్షన్ ఇవ్వడంలో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దని చెప్పేసి. అందులో భాగంగా కామన్ సర్వీసెస్ సెంటర్ అంటే మన డిజిటల్ ఇండియా ఈ గవర్నెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కామన్ సర్వీసెస్ సెంటర్స్ నుండి భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ మరింత విస్తృతం చేయాలని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకునే అంశం, ఇటీవల మడగాస్కర్
సో మడగాస్కర్ ఏదైతే ఉంటుందో మడగాస్కర్ని అతలాకుతలం చేస్తున్న ఒక ట్రాపికల్ సైక్లోన్, ఒక తుఫాను వార్తలు నిలిచింది. ఆ తుఫాను పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల మడగాస్కర్లో 2022 సంవత్సరం ఫిబ్రవరి మాసం చివరి వారంలో మడగాస్కర్ని చుట్టుముట్టిన తీవ్ర తుఫాన్ని ఆ పేరు ఏంటి అంటారు? ఆ పేరు గుర్తుంచుకోండి, సైక్లోన్ ఎంనాటి. సైక్లోన్ ఎంనాటి ఇటీవల ఏ దేశానికి సంబంధించి, ఏ ప్రాంతం? ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని మడగాస్కర్, మారిషస్ పైన కూడా కొంత ప్రభావం, కానీ మడగాస్కర్లో మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించడం జరిగింది. సో టు ద పాయింట్ గుర్తుంచుకొని సైక్లోన్ ఎంనాటి అనగానే మడగాస్కర్ గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి అమెరికా సుప్రీంకోర్టుకి మొట్టమొదటి నల్ల జాతీయురాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే కెటాన్జీ బ్రౌన్ జాక్సన్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, కెటాన్జీ బ్రౌన్ జాక్సన్. ఇటీవల వార్తలు నిలిచారు. ఏ దేశ చరిత్రలో, ఏ దేశ అత్యున్నత న్యాయస్థానానికి మొట్టమొదటి నల్ల జాతీయురాలు, విమెన్. సో నల్ల జాతీయురాలు అంటే బ్లాక్ పర్సన్, ఆఫ్రికన్ బ్రీడ్. నల్ల జాతీయురాలు సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అమెరికాకి సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు చాలా అత్యున్నతం. అలాంటి అమెరికా సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారి ఒక నల్ల జాతీయురాలు న్యాయమూర్తిగా, జడ్జిగా నియమితులయ్యారు. ఏ దేశంలో అయినా కూడా న్యాయమూర్తుల నియామకం అనే అంశము ఎవరి అధికార పరిధి అంటే ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు. భారతదేశం అన్నాం అనుకోండి, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అనేవారే మన భారతదేశంలో న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ అమెరికా అంటున్నాను, అమెరికాకి అధ్యక్షుడు ఉంటారు. అమెరికా అధ్యక్షుడు కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ గారిని, ఇటీవల నల్ల జాతీయురాల్ని అమెరికా సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల అమెరికాకి సంబంధించి భారత సంతతి వ్యక్తులు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నారు. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ కేఎస్ మణి గారు వార్తలు నిలిచారు. కేఎస్ మణి గారు ఈరోజు భారతదేశంలోని ఒక సంస్థ పేరు ఏంటంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే ఆనంద్ ఎక్కడ ఉంది? గుజరాత్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పేసి తరచూ డిస్కస్ చేస్తాం కదా. సో కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థకి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్గా ఇటీవల నియమితులవుతూ వార్తలించిన పర్సన్ కేఎస్ మణి. భారతదేశంలో పాల రంగంలో, మిల్క్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కేఎస్ మణి గారు. సో NCDFIకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో స్థానాన్ని పొందుతూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. అండ్ అభిషేక్ సింగ్ గారు ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ ఇండియా సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ ఇండియా సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన అభిషేక్ సింగ్ గారిని భారత ప్రభుత్వం గవర్నెన్స్ చీఫ్గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ప్రస్తుతం మొత్తం ఆన్లైన్ విధానంలోకి వస్తుంది గవర్నెన్స్ అనేది. సో గవర్నెన్స్కి నూతన చీఫ్గా అభిషేక్ సింగ్ గారిని భారత ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరాబాయ్ చాను గారు. మీరాబాయ్ చాను గారు 2020 సంవత్సరం, సో 2020 టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగాయి. ఆగస్టు మాసంలో మనం డిస్కస్ చేసాం. టోక్యో ఒలింపిక్స్ 2020 హెల్డ్ ఇన్ 2021. అందులో భారతదేశం తరపున సిల్వర్ మెడల్ని సాధించిన మీరాబాయ్ చాను గారు ఇటీవల సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. సో సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్, అందులో 55 kgs కేటగిరీలో స్వర్ణం గెలుపొంది ఛాంపియన్గా నిలిచి ఈరోజు వార్తలు నిలిచారు. గడిచిన ఫిబ్రవరి 25న ఫైనల్ జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ లేదా సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గెలుపొందిన మీరాబాయ్ చాను స్వర్ణ పథకంతో అంటే ఛాంపియన్గా గెలిచి వార్తలు ఇచ్చారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్లో పతాకాన్ని గెలిచిన ఒక పర్సన్, ప్రముఖ వ్యక్తి, వెయిట్ లిఫ్టింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అండ్ హన్నా గ్రీన్ ఆస్ట్రేలియాకి సంబంధించిన మహిళ
ప్రపంచంలో మొట్టమొదటి మహిళగా ఈరోజు వార్తలు నిలిచారు. మొట్టమొదటి గోల్ఫ్ ఛాంపియన్షిప్. గోల్ఫ్ అంటే చాలా రిచ్ మ్యాన్ ఆడుతూ ఉంటారు, నిలబడి ఆడుతూ ఉంటారు కదా, హోల్స్ ఉంటాయి. సో 72 హోల్ కేటగిరీ అని అలా. సో ఇటీవల టీపీఎస్ ముర్రే రివర్ ఓపెన్ 2022 అంటే ఒక ఛాంపియన్షిప్ పేరు. ఇది ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ అనుకోవచ్చు. గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఒక్కొక్క వెన్యూలో జరుగుతుంది. మనకు టెన్నిస్ కదా, ఆస్ట్రేలియన్ ఓపెన్, అమెరికన్ ఓపెన్, వింబుల్డన్ ఇలా జరుగుతుంది కదా, అలాగా టీపీఎస్ ముర్రే రివర్ 2022 ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఇందులో ఆస్ట్రేలియాకి సంబంధించిన హన్నా గ్రీన్ గారు, ఇది మిక్స్డ్ జెండర్ ఈవెంట్ అంటే పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో గోల్ఫ్ క్రీడాకారిణి అయిన హన్నా గ్రీన్ గారు ఛాంపియన్గా నిలిచారు. అలా ప్రపంచంలో ఒక అంతర్జాతీయ ఈవెంట్లో, గోల్ఫ్ ఈవెంట్లో మొట్టమొదటిసారి ఒక మహిళ మిక్స్డ్ జెండర్ ఈవెంట్లో 72 హోల్ కేటగిరీలో గెలుపొంది వార్తలు ఇచ్చారు. హన్నా గ్రీన్ అని గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ 2022 ముగిసింది. 2022 ఆర్ 8th సీజన్ 8 ముగిసింది. అందులో విజేతగా దబాంగ్ ఢిల్లీ వార్తలు నిలిచింది. దబాంగ్ ఢిల్లీ విజేత అని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరు జరిగిందంటే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పాట్నా వర్సెస్ ఢిల్లీ. ఇందులో రన్నర్గా పాట్నా నిలిచింది, విన్నర్గా ఢిల్లీ నిలిచింది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కబడ్డీకి సంబంధించి జస్ట్ ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇది లీగ్ మ్యాచ్. సో ప్రో కబడ్డీ లీగ్ కబడ్డీకి సంబంధించిన ఈవెంట్లో 8th సీజన్ 2022కి సంబంధించి విజేత ఎవరు అంటే దబాంగ్ ఢిల్లీ. ఎవరిపైన గెలుపొందారంటే పట్నా పైరేట్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒక్కొక్కటి మనకు క్విక్ రివ్యూ చూద్దాం. సో ఢిల్లీలో భారతదేశంలోనే మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ COVID-19 వ్యాక్సిన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. దాని యొక్క పేరు గుర్తుంచుకోండి, ఏ సంస్థ తయారు చేసింది, కెనడా దేశం అని గుర్తుంచుకోండి. అండ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇందులో భారతదేశం యొక్క స్థానం గుర్తుంచుకోండి. అండ్ టాప్ 3లో నిలిచిన దేశాలు ఏ సంస్థ విడుదల చేస్తుంది. అండ్ భాషా సంఘం యాప్ పై అవగాహన కల్పించడానికి భాషా సెల్ఫీ క్యాంపెయిన్ అనే ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది భారత ప్రభుత్వం. భాషా సర్టిఫికేట్ క్యాంపెయిన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఎయిర్ లిఫ్ట్ ప్రోగ్రామ్ ఆపరేషన్ గంగా, యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ గంగా. అండ్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ నుండి రష్యాని సస్పెండ్ చేస్తూ ఈ సంస్థ తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్. అండ్ రామప్ప దేవాలయానికి ప్రసాద్ ప్రోగ్రాంలో స్థానాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు. ప్రసాద్ యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. అండ్ దేవాయతనం అనే ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ కాన్ఫరెన్స్ ఇటీవల వార్తలు నిలిచింది. సో ఎక్కడ జరిగింది అంటారు 2022కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు. స్పర్శ్ ప్రోగ్రామ్ని మరింత విస్తృతం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ నెక్స్ట్ సైక్లోన్ ఎంనాటి ఇటీవల ఏ దేశానికి సంబంధించి తీవ్ర సమస్యగా మిగులుతుంది అంటే మడగాస్కర్. అండ్ సో అమెరికా చరిత్రలో అమెరికా సుప్రీంకోర్టుకు మొట్టమొదటి నల్ల జాతీయ న్యాయమూర్తిగా వార్తలు ఇచ్చిన కెటాన్జీ బ్రౌన్ జాక్సన్. అండ్ కేఎస్ మణి గారు ఒక సంస్థ NCDFIకి నూతన చైర్పర్సన్గా. సో అభిషేక్ సింగ్ గారు ఈ గవర్నెన్స్ నూతన హెడ్గా. అండ్ మీరాబాయ్ చాను గారు ఇటీవల సింగపూర్లో ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. అండ్ హన్నా గ్రీన్ మొట్టమొదటి మహిళగా గోల్ఫ్కి సంబంధించి మిక్స్డ్ జెండర్ ఈవెంట్లో విజేతగా వార్తలు ఇచ్చారు. అండ్ ప్రో కబడ్డీ లీగ్ సూపర్ 8 ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం 8th సీజన్ ఏదైతే ఉందో 8th సీజన్లో విజేతగా దబాంగ్ ఢిల్లీ పాట్నాపై గెలుపొంది వార్తలు ఇచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.